హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజు వీడియోలో చాలా త్వరగా సింపుల్గా అయిపోయే రెసిపీని చూద్దామండి. శనగల తాలింపు. ముందుగా దీనికోసం ఒక కప్పు శనగలను తీసుకొని 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత డబుల్ క్వాంటిటీతో అంటే ఒక కప్పు శనగలకు 2 కప్పుల నీళ్లు పోసి ఓవర్ నైట్ అయినా లేదంటే మీ వీలుని బట్టి డే టైంలోనైనా సరే 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. శనగలు నానిన తర్వాత వీటిని నానబెట్టిన నీళ్ళతో సహా అలాగే కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 3 విజిల్స్ కన్నా ఎక్కువగా ఉడికినట్లయితే ఇవి మరీ మెత్తగా అయిపోతాయి. అందుకని చూసుకొని ఉడికించుకోండి. ఈ శనగలను ఎక్కువగా ప్రసాదంలా దేవుడికి పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ శనగలను తినడం వలన మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. మనం రోజు తినే గుడ్ల పాల కన్నా అధిక శాతం ప్రోటీన్స్ ఈ శనగల్లో ఉంటాయి. ఇక్కడ కుక్కర్ 3 విజిల్స్ వచ్చాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కుక్కర్లో ఉన్న గ్యాస్ అంతా పోయే వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత తీసి చూసాక ఒకసారి వీటిని ఇలా చేత్తో నలిపి చూస్తే నలిగిపోయాయి. ఇప్పుడు ఈ ఉడికించిన శనగలను ఒక స్ట్రైనర్లో వేసుకొని శనగలలోని నీరన్నీ పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోండి. ఈ శనగలను ఇలా కూడా తినొచ్చు. కాకపోతే పోపు యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ శనగల పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా వేడయ్యాక పోపు దినుసులు అంటే ఇక్కడ నేను శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేశాను. ఈ పోపు దినుసుల్లో పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా వేయించుకొని కలియబెట్టుకోవాలి. ఇవి వేగాయి అనిపించినప్పుడు గుప్పెడు కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. కరివేపాకును ముందుగానే వేసుకోండి, తర్వాత వేసుకుంటే అది క్రిస్పీగా తయారవదు. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా 4 భాగాలుగా చేసుకొని వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఈ పచ్చిమిర్చి చిలికలు కూడా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ కూడా లైట్ సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ పోపునంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసింది అని అన్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను తీసుకొని ఇలా వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అయితే నేను ఫస్ట్ కుక్కర్లో ఉడికించేటప్పుడు 1 స్పూన్ వేశాను. ఇప్పుడు కూడా కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని కొంచెం తక్కువైనా సరే వేసుకోండి. ఈ శనగలను ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ హ్యాపీగా తినేయొచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు, స్కూల్‌కి వెళ్ళే పిల్లలకు ఒక్కోసారి స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగాను, అదే ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ శనగలను పోపు వేయకుండా అలానే తింటే వీటిని గుగ్గిళ్ళు అంటారు. ఇలా పోపు వేసుకొని తింటే శనగల పోపు అంటారు. ప్లేస్‌ని బట్టి ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు. మా సైడ్ అయితే వీటిని శనగగుడాలు అంటారు. నాన్ వెజ్ తినని వారికి ఈ శనగలను తినడం వలన వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. అంతేకాకుండా హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. కొంతమందికి మిల్క్ ఎలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇలా ఉడికించిన శనగలు తినడం వలన వాళ్ళకు కావాల్సిన కాల్షియం అందుతుంది. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడుతున్న వారికి రెడ్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ కావడానికి ఈ శనగలు బాగా పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి హెల్తీ అయిన రెసిపీని మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి.
అంతేనండి. ఎంతో సింపుల్‌గా, త్వరగా అయిపోయే రెసిపీని మీరు కూడా చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను ఫ్రెండ్స్.